ఆటోకు సెకండ్ సర్వీసింగ్ ఏమేమి చేస్తారు అనేది మీకు వీడియో చూసి మళ్ళీ తర్వాత పెడుతుంటా. మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇది ఫస్ట్ ఆటో, ఇది సెకండ్ ఆటో నాదే. అంటే ఎవరు లేరు, కొంచెం ముందైతే ఫస్ట్ సర్వీసింగ్ అయితే 4-5 మంది ఉండే నా ముంగట, ఇప్పుడు ఎవరు లేరు. ఇదిగో బుకింగ్ కావాలంటే 9121293758 అంటే ఒకరోజు ముందు ఫోన్ చేసి ఆటో నెంబర్ చెప్పి అదే ఆటో ఒకటి దీనికి వాట్సాప్ చేయండి అనమాట. ఆర్సీ వాట్సాప్ చేస్తే, లేకుంటే సెసీ నెంబర్ అన్న వాట్సాప్ చేస్తే మీకు బుకింగ్ ఫోన్ చేయండి తర్వాత అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? మంది ఏం చేస్తారన్నా డైరెక్ట్ వస్తారు. డైరెక్ట్ వస్తే ఇలా ఏమంటారు సర్వీసింగ్ కాదనమాట. ఒకరోజు ముందు ఫోన్ చేయాలి కంపల్సరీ. ఫోన్ చేసి బుకింగ్ తీసుకున్నాం కానీ బుకింగ్ తీసుకోవాలన్నమాట. బుకింగ్ తీసుకుంటేనే సర్వీసింగ్ చేస్తారు. డైరెక్ట్ వస్తే పని కాదు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, అన్ని ఆటోలు పోయినాయి, నాది ఒకటి బయట ఉంది. నేను బుకింగ్ చేసుకున్నా, నాకు తెలుసుగా బుకింగ్ చేసుకోవడం ఎట్లా అనేది. బుకింగ్ చేసుకున్నా కానీ నా పేరు రాలేదంట, నా పేరు రాలేదు. అందుకే అన్ని ఆటోలు పడిపోయినాయి, అది ఒకటి బయట ఉన్నది. ఇది చూడండి, నిన్న ఫోన్ చేసిన ఆల్రెడీ. ఫోన్ చేస్తా కానీ ఇంత నిర్లక్ష్యం మనతోని పని కాదనమాట. కంపల్సరీ ఫోన్ చేస్తా కానీ కాకొచ్చింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీ నేము మీ ఆటో నెంబర్ రాసుకొని చూడండి ఫ్రెండ్స్, HNL ఉంది కదా. ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేసినాం అనమాట వంటికి సెకండ్ సర్వీసింగ్. ఇప్పుడు ఆయిల్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, చూడండి ఆయిల్ చెక్ చేసినాం చూడండి ఒకసారి ఎంత అనేది. సెకండ్ సర్వీసింగ్ అనమాట మనది. ఇగో కనిపిస్తుందా మీకు? ఎల్లు మీద ఈ మైనస్ మీద ఉంది, అక్కడ ఉంది చూడండి. ఎల్లు మీద మైనస్ కాడ కరెక్ట్ మీకు కనిపిస్తుందా? ఇగో ఇంత సెకండ్ సర్వీసింగ్ అనమాట. ఇది వేడికి ఉంది చూడండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, కడియం ప్లేట్తోని నేను ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ ఉంది కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇగో ఇక్కడ గ్రీన్ ఉంది కదా బటన్, అది లూజ్ చేసి ఆయిల్ చెక్ చేయాలన్నమాట సెకండ్ సర్వీసింగ్. ఓకేనా, ఫ్రెండ్స్ సెకండ్ సర్వీసింగ్ అయితే ఏం చేయరు మనకు, ఓన్లీ ఆయిల్ చెక్ చేస్తారు. ఆయిల్ అయిపోయిందా లేదా అనేది. ఆయిల్ తక్కువ పడితే కొంచెం పోస్తారు, ఇంత పోస్తారు. ఓకేనా, మీకు ఇంతగా చూపెట్టినా కదా, అది ఎల్లు మీద ఏది మైనస్ సింబల్ ఉంది కదా, మైనస్ సింబల్ కాడికి ఉండాలి. ఓకేనా, మీరు ఆడికి పోయి టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒక కడియం ప్లేయర్ ఉంటుంది కదా, కడియం ప్లేయర్తో అది తిప్పి చెక్ చేసుకోండి. ఆయిల్ ఎంత అనేది చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. కొంచెం తుడి పెడుతుంది, మీరు కొనుక్కొని పోసుకోండి. ఆయిల్ డబ్బా మీకు చూపిస్తుంది. ఆయిల్ డబ్బా ఏం వచ్చిందిగో ఇది చూడండి. ఇగో మీకు క్లియర్ చూపిస్తా ఆగండి మళ్ళీ సార్. ఒకటి చేంజ్ నేను ఫస్ట్ మనం కొత్తగా ఆడ ఉన్నప్పుడు ఆయిల్ తక్కువ ఉండేది, నేనే పోసుకున్నా. ఇగో ఇది ఆయిల్ అప్పుడు 250 ఏమో ఎంత ఉండే, 340 ఉంది చూడండి. ఇగో ఇది ఆయిల్ CNG ఆయిల్ అంటే ఎవరైనా ఇస్తారు, లేకుంటే LPG అంట నుండి. ఓకేనా, నీకు నేను కొనుక్కొని పోసుకున్నామంటే ఇప్పుకొని అందులో పెడతా. ఎవరు ఎత్తుకోపోరు. ఇంచుమించు నేను తీసుకొని 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి అక్కడనే ఉంది ఆయిల్. తక్కువ పట్టుకుంటే తక్కువ పడినప్పుడు ఆయిల్ తిన్నప్పుడు అది పోస్తా తక్కువ చెక్ చేసి. ఓకేనా, మీరు అలా చేయండి. ఎల్లు మీద ఉంటే పోయకండి. ఓకేనా, ఎల్లు మీద అదే మైనస్ సింబల్ ఉంది కదా, ఒకవేళ చెక్ చేసి ఆడుకుంటే మీరు సేవరింగ్ పోయే అవసరం లేదు. ఏమన్నా ఆటో ప్రాబ్లం ఉంటేనే కంపల్సరీ సెకండ్ సర్వీసింగ్ పోండి. కొత్త ఆయిల్ చేంజ్ మాత్రం పోకండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, బాయ్.